ఫ్రెండ్స్, మేమైతే డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొని వచ్చాము, సో అవన్నీ కూడా మేము చూపిస్తాము. సో మ్యాక్సిమం పిల్లలకైతే ఎక్కువ స్నాక్సే తీసుకున్నానండి. సో ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా సాల్ట్, సో అవన్నీ తీసుకున్నామన్నమాట. సో మెయిన్ వచ్చి స్వీట్ అనమాట, రసగుల్లా. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. సో డిమార్ట్కి వెళ్తే ప్రతిసారి నేను తీసుకుంటాను. సో ఇదైతే చాలా బాగుంటుంది కదా. ఇంకా పిల్లల కోసం అయితే బిస్కెట్స్, ఇంకా మా హస్బెండ్ వచ్చి నైట్ షిఫ్ట్ అనమాట, అందుకని చెప్పి తన కోసం అయితే లేసెస్ తీసుకున్నాడు తనైతే. ఇంకా ఇదైతే కేక్ అంట. సో డిఫరెంట్గా ఉంది అసలు, అది కేక్ ఏమో తెలీదు. సో చూద్దాము, టేస్ట్ చేద్దామని ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము. ఇంకొచ్చి ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకి వచ్చి స్నాక్స్ ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట. సో పాప్కార్న్, సో ఈవినింగ్ టైంలో పాప్కార్న్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేసి పెట్టడానికి చాలా బాగుంటుందని చెప్పి నేనైతే 2 ఫ్లేవర్స్ అనమాట. సో 4 తీసుకున్నాను, అందులో ఒకటి 2 ఫ్లేవర్స్, అందులో ఇంకొకటి 2 ఫ్లేవర్స్ అనమాట. సో అలా తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ తినేస్తారు మా పిల్లలని చెప్పి. ఇంకా బిస్కెట్స్ అనమాట. సో ఇదైతే మా హస్బెండ్ తినడానికి, పిల్లల కోసం అయితే నేను మ్యాక్సిమం ఎక్కువ పెట్టను. ఇంకా దూద్ పేడ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. చెప్పాను కదండి, ఇంక ఇవన్నీ కూడా మా హస్బెండ్ ఐటమ్స్ అనమాట. సో నైట్ టైంలో తినడానికి, అంటే నైట్ షిఫ్ట్ అనమాట. సో వాళ్ళకి 1 మంత్ నైట్ షిఫ్ట్, 1 మంత్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలా ఉంటుంది కదండి. ఇంకా నైట్ అంతా మేలుకోవాలంటే సో వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి, ఆకలి వేస్తుందంట మధ్యాహ్నము, అందుకని చెప్పి అది తీసుకున్నాము. ఇంకొచ్చి మ్యాగీ, ఇంకా పీరియడ్ షూర్ అనమాట. సో బాబు కోసం అలానే పాప కోసం అనేసి తీసుకున్నాను. సో చూస్తున్నారు, కేక్ అయితే ఓపెన్ చేద్దాము, ఫస్ట్ టైం అనమాట. సో అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసాక నేనైతే చెప్తానమాట. సో ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు డిమార్ట్లో అయితే. ఈ కేక్ మామూలుగా బయట తెచ్చుకుంటాము కేక్. ఇంకా సరే ఏదో వెరైటీగా ఉంది, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. కవరింగ్ అయితే కూడా చాలా బాగుంది, చూడండి నీట్గా ఉంది అసలు. బాక్స్లో మళ్ళీ కవర్తో ప్యాక్ చేసి మళ్ళీ పెట్టారనమాట. సో ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. చూద్దాం, టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో నేనైతే చెప్తానమాట. సో కవర్ తీసాక అందులో మళ్ళీ బాక్స్ లాగా ప్యాకింగ్ చేశారనమాట. సో మొత్తం కూడా అందులో 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో 2 పీసెస్ అనమాట, రౌండ్గా ఉన్నాయి, చూసారు కదండి. సో షుగర్ కానీ, అంటే స్వీట్ కానీ అంత అనిపించట్లేదు. సో స్వీట్ కూడా అంత ఏం లేదు. సో పర్లేదండి, యావరేజ్గా ఉంది, పర్లేదు, తినచ్చు. సో నాకైతే అంత అనిపించట్లేదు అనమాట. సో చూస్తున్నారు కదండి. సో ఇంకా దీపావళి ఫెస్టివల్కి మా పిల్లల స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకురమ్మని చెప్పారు. ఇంకా క్రాకర్స్ కూడా పిల్లల దగ్గర అయితే ఇచ్చి పంపించమని చెప్పారనమాట. సో మేమైతే ట్రెడిషనల్ డ్రెస్ వేసాము, అలానే క్రాకర్స్ కూడా ఒక బాక్స్ అయితే, పాపకు ఒక బాక్స్ అలానే బాబుకు ఒక బాక్స్, ఇద్దరికి కూడా ఇచ్చి పంపించామన్నమాట. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారనమాట స్కూల్లో అయితే. సో చూస్తున్నారు కదా అండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళైతే. అసలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.